హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అడ్వాన్స్ అప్డేట్స్. బిగ్ బాస్ అడ్వాన్స్ అప్డేట్లో భాగంగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల గురించి తెలుసుకుందాం. కంటెస్టెంట్లు అంటే వీళ్ళు వస్తున్నారో రావట్లేదు అంటే ఊహాగానాలు కాదు, కన్ఫర్మ్డ్గా ఆ బిగ్ బాస్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, దాని మీద సైన్ చేసిన వాళ్ళే అనమాట. ఎస్, దాని మీద సైన్ చేసిన వాళ్ళై వివరాలు అయితే కొన్ని వచ్చినాయి మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు. ఒకసారి చూద్దాం. సుధాకర్ కోమాకుల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఉంటాడు ఈ అబ్బాయి. అంటే మనకు చిన్న చిన్న హీరోగా ట్రై చేసిండు, కుదరలేదు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేస్తున్నాడు కొన్నిట్లో, కానీ బట్ సక్సెస్ రాలేదు. ఈ సుధాకర్ కోమాకుల అనే అతను కూడా వస్తున్నాడట. నాకు కూడా తెలుసు ఇతను, ఎందుకంటే మేము సినిమా చేసే ముందు ఇతను కూడా ఒకసారి స్టోరీ చెప్పడం జరిగింది అన్నట్టు. సుధాకర్ కోమాకుల. ఆ తర్వాత దెబ్జాని మదక్. ఈ దెబ్జాని అంటే ఏందో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు ఈ పేరు. అసలు చాలా రోజుల నుంచి కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఈ పేరుకి ఏమైనా మీనింగ్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎవరైనా కామెంట్ చేయండి. ఆ తర్వాత శివ్ మరిహల్ అంటే ప్రియాంక జైన్ ఉంది కదా, హస్బెండా ఫియాన్స్ అంటే పెళ్లి కాలేదేమో నాకు తెలిసి ఇంకా. సో ఆ అబ్బాయి శివ్ కుమార్ అంటారు కదా, ఆ అబ్బాయి వస్తున్నాడు. ఇక రమ్య అని ఎవరో ఉన్నారట. రమ్య అనే పేరు అయితే సైన్ చేసింది ఈ మధ్య తెలిసింది, కానీ పూర్తి వివరాలు అయితే రాలేదు, పూర్తి నేమ్ రాలేదు. ఆ తర్వాత శ్రేష్ఠి వర్మ, జానీ మాస్టర్ ఇష్యూలో డ్యాన్స్ మాస్టర్ శ్రేష్ఠి వర్మ ఉంది కదా, ఆ అమ్మాయి కూడా సైన్ చేసిందంట. ఎస్, ఈ 5 100% వస్తున్నారు. ఏదన్నా మహా అద్భుతం జరిగి సడన్గా ఏదైనా జరిగితే తప్ప ఈ 5 100% కన్ఫామ్. మళ్ళీ చెప్తున్నా, నేను ఇంతకుముందు పేర్లు చెప్పినా కూడా అవి కూడా వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు అవన్నీ అయినాయి, బట్ సైన్ చేయలే. ఈ 5 మాత్రం సైన్ చేశారు. సో ఇది డ్యామ్ షూర్గా సుధాకర్ కోమాకుల, దెబ్జాని మదక్ అండ్ శివ్, ప్రియాంక జైన్ లవ్వరు, అలాగే రమ్య అండ్ శ్రేష్ఠి వర్మ. ఇంకా చాలామంది క్రేజీ ఫెలోస్తో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంట బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం, కానీ వాళ్ళు ఇంకా ఎవరు కూడా 100% కన్ఫామ్ కాగానే చెప్తా. బట్ ఫస్ట్ ఈ దెబ్జాని మొదకంటే ఏందో అర్థం నాకైతే కొంచెం చెప్పండి, ఎవరైనా తెలిస్తే. థ్యాంక్ యూ, బాయ్.